మీ నామానికి ఇక్కడ తెచ్చి అందరినీ మీరు తీర్చిదిద్దుతున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ, అలాగే ప్రభావ వాక్యాన్ని మేము పంచుకోవాలని ఆశపడుతున్నాగా మీరైతే ప్రభావ మాట్లాడమని అందరూ మాట్లాడమని, అలాగే ప్రభావ వాక్యం అంతా ప్రభావ ప్రతి ఒక్క హృదయం నిలిచి పనిపై చేయమని ప్రభావ నేర్పిస్తున్నాము. బయట మీరు కొంచెం నమ్మకం తండ్రి. కోవిడ్-19 ఎవరైనా మర్చిపోయారా? గుర్తులేదా? కోవిడ్-19 అసలు మర్చిపోమనుకుంటాను మనం ఎవరు. కోవిడ్-19 సో హాస్పిటల్స్ అన్నీ ఫుల్, తర్వాత పీపుల్ ఆర్ ఐసోలేటెడ్. సో అసలు ఈవెన్ తల్లి తండ్రి పిల్ల అనేది కూడా వీళ్ళకి చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. చిన్న పిల్లలకైనా కూడా చాలామంది అప్పుడు చూసింటే కదా, చిన్నపిల్లలు వెళ్తూ ఉంటే అంబులెన్స్లో పేరెంట్స్ చాలా ఏడ్చేవాళ్ళు. చాలా ఐసోలేటెడ్, చాలా ఐసోలేటెడ్ ఉంటారు. తర్వాత ఎలా ఉంటుందంటే భయం ముఖ్యంగా, అంటే చిన్న పిల్లలను చూసినా పెద్ద పిల్లలు చూసినా ఎవరిని చూసినా చాలా భయం, ఎవరికైనా కూడా అంత భయం, ప్రతి ఒక్కరికి భయంగా ఉండింది. సో అప్పుడు ఏమంటానంటే నేను, మనం అందరం ఫిజికల్గా తర్వాత మెంటల్గా కైండ్ ఆఫ్ ప్యారలైజ్డ్. సో మనకు అసలు ఎలాగంటే ఉన్నామంటే ఉన్నాము, తింటున్నామంటే తింటున్నాము, కానీ ఇట్స్ లైక్ ప్యారలైజ్డ్. అంటే ప్యారలైజ్ పర్సన్ ఎలా ఉంటారు, అన్నీ వెళ్తూ ఉంటాయి కానీ ఏదో ఉన్నామంటే ఏదో అలా ఉండిపోతున్నట్టుగా ఉంటాం, ప్యారలైజ్డ్గా ఉంటాం అనమాట. సో ఆ విధంగా ఉన్న సమయంలో అప్పుడు చూసింటే జనాభాకి అందరికీ అర్థమైపోయింది, డబ్బులు ఒక్కటి కాదు కావాల్సినది. ఆ సమయంలో వైద్యం కూడా అక్కర్లేదు, వైద్యంతో పాటు ఖచ్చితంగా కావాల్సినది దైవభక్తి కావాలని చెప్పి అనుకున్నారు. చాలామంది కూడా రిలైజ్ అయినారు, దాంట్లో నేను కూడా ఒకటి. సో బాగా స్ట్రాంగ్ అత్తుకొని పోయినారు, లోకం ఇది కాదు జీవితం అని చెప్పి చాలామంది కోవిడ్ సమయంలో చాలామంది చాలా దగ్గరగా అయినారు దేవుడికి. అలాగే చాలామంది కూడా దేవుని వైపుకి నడిపించింటారు. చాలామంది కొంతమంది దేవుని వైపుకి నడిపించింటారు. చర్చిలన్నీ ఫుల్, ఆన్లైన్ కూడా ఫుల్, చాలా చర్చిలు ఫుల్. అసలు చాలామంది నడిపించిన వాళ్ళు ఉన్నారు. డైరెక్ట్ దేవుని దగ్గరికి ఇటు గుళ్ళకి వెళ్ళాలి, దేవాలయాలకు వెళ్ళాలి, ప్రార్థనలకు వెళ్ళాలి అన్న వాళ్ళు చాలామంది కూడా ఉన్నారనమాట. సో ఇలాగ చాలా చర్చెస్ నిండిపోయాయి. తర్వాత కొంతమంది చర్చికి నడిపింపబడ్డారు కూడా. సో అప్పట్లో చాలామంది మీరు కానీ అడిగితే కదా, ప్రాణాపాయ స్థితిలో నుంచి వచ్చిన వారిని అడిగితే కదా ఎలా ఉండింది, ఎలా నువ్వు బయటపడ్డావు అని అంటే ఏమంటారు తెలిసిన? ఖచ్చితంగా దేవుని దయ అని అంటారు కదా, దేవుని దయ, ఖచ్చితంగా దేవుని దయ. నిజమేనా? అది నమ్ముతారు, ఖచ్చితంగా నమ్ముతారు. అది ఏం నమ్మకపో, కానీ బైబిల్లో ఒక ప్యారలైజ్డ్ పర్సన్కి మాత్రం దేవుడు చనిపోయే వాని పరిస్థితిని ఒకే ఒక మాటతో ఒక ప్యారలైజ్డ్ పర్సన్ని బ్రతికించాడు. అది నమ్మకపో, ఇక్కడ మాత్రం యేసుప్రభుల వారు ఒక ప్యారలైజ్డ్ పర్సన్ని చనిపోయే స్థితిలో ఉన్న వాడిని బ్రతికించాడు. అది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అది చూడండి. సో ఇక్కడ ఒక ప్యారలైజ్డ్, మనం అప్పుడెక్కడో ప్యారలైజ్డ్ అయినాం. ఎప్పుడు కోవిడ్-19లో ప్యారలైజ్డ్గా ఉన్నాం. కానీ ఇక్కడ రియల్గా ప్యారలైజ్డ్ అయిన ఒక పర్సన్ని యేసుప్రభుల వారు ఒకే ఒక మాటతో ప్రాణాపాయ స్థితిలో నుంచి పెట్టాడు. చూడండి, అతని స్వస్థత పరిచాడు. మనందరం కూడా చూసుకుంటే ఈ ఎగ్జాంపుల్ మార్కు సువార్తలో ఉంటుందన్నమాట. 2వ అధ్యాయం 1 నుంచి 12 వరకు చదివితే కన్నా ఒక ప్యారలైజ్డ్ పర్సన్ ఉంటాడు. ఆ ప్యారలైజ్డ్ పర్సన్ను జీసస్ దగ్గరికి నలుగురు తీసుకొని వస్తారు. ఆ నలుగురు తీసుకొని వచ్చేసి అప్పుడు తీసుకొని వస్తే వాళ్ళ విశ్వాసం చాలా గొప్పది. మీ నలుగురు యొక్క విశ్వాసం చాలా గొప్పది. మీ విశ్వాసాన్ని బట్టి ఈయన స్వచ్ఛత పొందినాడు అని అంటాడు. ఆ టాపిక్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతాం. చిన్న టాపిక్, చాలాసార్లు వినింటాం కూడా. అసలు ఏంటి వాళ్ళ నలుగురు ఏం చేశారు, వాళ్ళ ఏంటి విశ్వాసం, దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది చిన్న ఒక పాఠం అనమాట. సో మొదటి నుంచి చదివితే కదా, నేను చదువుతానండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుంచి నేను చదువుతాను. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడా వచ్చింది కనుక వాక్యనైనను వారి స్థలము లేకపోయింది. ఆయన వారికి వాక్యం బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చింది. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి ఇంటి పైకప్పును విప్పి సందు చేసి పక్షవాయు గల వారిని పరుపుతో దింపిరి. యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా,
నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గల వానితో చెప్పాను. అలాగే 11వ వచనం చూస్తే కనుక పక్షవాయు గల వాడిని చూచి నీవు లేచి నీ పరుపులెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానని తక్షణమే వాడు లేచి పరుపులెత్తుకొని వారు అందరి ఎదుట నడిచిపోయాడు. చూడండి, ఇది రియల్గా జరిగిన ఒక ప్యారలైజ్ పర్సన్, చనిపోయే స్థితిలో ఉన్న పర్సన్ని యేసుప్రభుల వారు లేవనెత్తాడు. కోవిడ్లో జరిగింది, అది జరగకపోయినా పక్కన పెట్టినా ఇది మాత్రం బైబిల్ ఖచ్చితంగా జరిగింది. ఖచ్చితంగా మనకు ప్రూఫ్. దేవుని దయ ఉండాలి, ఖచ్చితంగా దేవుని కృప ఉండాలి. తర్వాత ఈ ప్యాసేజ్లో ఏమి గమనించవచ్చు మనం? ఈ ప్యాసేజ్లో ఏం గమనించవచ్చు అంటే, మొదటగా ఏం చేశారంటే ఇంటి పైకప్పు తీసి లోపల దించారంటే ఒక విశ్వాసం, చాలా స్ట్రాంగ్ ఫెయిత్ వాళ్ళలో, స్ట్రాంగ్ ఫెయిత్ ఉంది వాళ్ళలో. సో ఏం ఫెయిత్? ఈయనకి హెల్ప్ చేయాలి, ఈ పర్సన్కి హెల్ప్ చేయాలి, ఈ పర్సన్కి హెల్ప్ చేయాలి, ఆ పర్సన్కి హెల్ప్ చేయాలి. ఎవరు? ఆయనకు అవసరం ఉంది, ఒక పర్సన్కి అవసరం ఉంది, ఆ పర్సన్కి మనం హెల్ప్ చేయాలి. ఒక నమ్మకం. అక్కడికి వెళ్తే ఆయనకు ఒక మంచి రోగము నయమవుతుంది, ఆయన బాగుపడతాడు అని ఒక ఫెయిత్ ఉందనమాట. ఆ ఫెయిత్ వల్ల ఏం చేశారు వాళ్ళు? ఒక ఖాళీగా ఉన్నారు. ఆ ఫెయిత్ వల్ల నాకు ఫెయిత్ ఉంది, నేను ఖాళీ కూర్చుంటే అవుతుందా పని? కాదు. యూ హ్యావ్ టు పుట్ ఇట్ యాక్షన్స్. వాళ్ళు ఏం చేశారు? ఏం యాక్షన్ చేశారు తెలుసా? ఏం చేశారు? ఆ యాక్షన్ వాళ్ళు యాక్షన్లో పెట్టి అంటే కార్యరూపం దాల్చారు వాళ్ళు. అంటే ఏదో చెయ్యాలి, నాకు ఒక ఫెయిత్ ఉంది, అలాగే నేను ఒక పని చేయాలి. ఆ ఫెయిత్ ఉన్నంత మాత్రాన సైలెంట్గా కూర్చుంటే ఇట్ నాట్ వర్కౌట్. కార్యరూపం దాల్చాలి ఆ ఫెయిత్. వాళ్ళు అదే కార్యరూపం దాల్చారు. ఏం చేశారు వాళ్ళు? కార్యరూపం దాల్చి నలుగురితో కలిశారు కదా, నలుగురు కలిసి తీసుకెళ్లారు ఆయన, నలుగురు కలిసి తీసుకెళ్లారు. సో ఇలా ఒక యునైటెడ్గా ఉన్నారు, అంటే ఎప్పుడైతే ఫెయిత్ఫుల్గా ఉంటామో ఖచ్చితంగా యూ విల్ బి యునైటెడ్ విత్ అదర్ ఫెయిత్ఫుల్ గైస్ ఫర్ షూర్. ఖచ్చితంగా ఫెయిత్ఫుల్గా ఉంటారు. ఆ ఫెయిత్ఫుల్గా ఉంటూ ఏం చేశారు తెలుసా? నలుగురు కలిసి ఏం చేశారు తెలుసా? ఏదో చిన్న పని చేశారా? నలుగురు కలిసి చిన్న పని చేశారా? ఫెయిత్ఫుల్గా ఉంటూ లేదు, చాలా బోల్డ్ స్టెప్ వేశారు. ఇంటి పైకి వెళ్ళి తీసి కింద దించారు. అది బోల్డ్ స్టెప్, చాలా బోల్డ్ స్టెప్. ఊరికే ఫస్ట్ ఫెయిత్తో స్టార్ట్ అయ్యి ఏం చేశారు? యాక్షన్లో పెట్టారు. యాక్షన్లో కలిసి నలుగురితో కలిసి యునైట్ అయ్యారు. యునైట్ అయినప్పుడు ఒక బోల్డ్ స్టెప్ వస్తుంది. అలాగే ఉంటుంది మనం కూడా. ఎప్పుడైతే ఫెయిత్ఫుల్గా ఉంటామో యాక్షన్లో పెట్టాలి. మనం కూడా అంతే, యాక్షన్లో పెట్టాలి. యాక్షన్లో పెట్టడం కాదు, నలుగురితో కలవాలి. మన లాంటి వాళ్ళు, విశ్వాసం లాంటి వాళ్ళు కలిగి ఒక బోల్డ్ స్టెప్ తీసుకోవాలి. బోల్డ్ స్టెప్ తీసుకున్నప్పుడు అలాంటి గొప్ప విశ్వాసాన్ని, ఫెయిత్ఫుల్నెస్ దేవుడు మనల్ని గమనిస్తుంటాడు. ఒకరైపోయినాము, నలుగురైనాము, తర్వాత ఒక బోల్డ్ స్టెప్ తీసుకుంటున్నాము. దెన్ గాడ్ ఈజ్ వాచింగ్ us వాట్ వీఆర్ డూయింగ్. ఫెయిత్ఫుల్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం బోల్డ్ స్టెప్ వేసినప్పుడు ఖచ్చితంగా ఆశీర్వదింపబడతాం. ఏ విధంగా ఈ ప్యారలైజ్ పర్సన్ ఏ విధంగా అయితే దేవుని చేత రక్షింపబడ్డాడో, ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడ్డాడో, అలాంటి వాళ్ళు దేవునికి దూరంగా చాలామంది ఉన్నారు. విశ్వాసానికి చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనం ఆ నలుగురిలో ఒక్కరున్నామా లేదా మనం ఆలోచన చేసుకోవాలి. నువ్వు నేనున్నామా? దేవుడికి కావాల్సిన వాళ్ళు, ప్యారలైజ్డ్ అయిన వాళ్ళు, లోకంలో కలిసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆ నలుగురిలోగా మనం ఆలోచిస్తున్నామా? నలుగురులాగా ఉంటున్నామా? ఆ ఒక్కరుగా నలుగురితో కలిపి ఒక బోల్డ్ స్టెప్ తీసుకుంటున్నామా వాళ్ళందరినీ దేవుని దగ్గర తీసుకురావడానికి అనేది మనం ఆలోచన చేసుకోవాలి. జస్ట్ ఓన్లీ ఒక ఫెయిత్కో కాకుండా నలుగురితో కలవాలి, నలుగురితో కలిసి బోల్డ్ స్టెప్ తీసుకోవాలి. ఎంతోమంది ప్యారలైజ్డ్ అయిన వాళ్ళని, కరోనా లాంటి దాంట్లో మునిగిపోయిన వాళ్ళని ఆ నలుగురులాగా మనం తీసుకురావాలి, ఒక బోల్డ్ స్టెప్ చేయాలి. అప్పుడే గొప్ప కార్యాలు చేస్తాడు. అలాగే మనలో కూడా దాంట్లో కార్యరూపంలో మనం ఒక పార్టిసిపేట్ చేసే వాళ్ళగా ఉంటాం. సో అది అలా చేయొచ్చు. లేకపోతే ఇలాంటి గొప్ప గొప్ప ప్రార్థనలు, ఒకరితో ప్రార్థన కాదు, ఇద్దరితో ప్రార్థన కాదు, నలుగురితో చేసే ప్రార్థన కూడా ఎన్నో చూసాం మనం ఎగ్జాంపుల్స్. సూర్యచంద్రులనే ఆపినారు సంఘంగా కూడినప్పుడు. సో చాలా ఉన్నాయి. నలుగురు విశ్వాసులు కలిపి చేసే కార్యాలు చాలా గొప్పవి. సో అలాగా ఇలాంటి ప్రార్థనలు ఎన్నో చేస్తూ ఎంతోమంది ప్యారలైజ్డ్ అయి ఉన్నవారు అందరినీ మనం నలుగురుగా కలిసి వాళ్ళందరినీ దేవుని దగ్గర తీసుకొచ్చి వాళ్ళని బ్లెస్ చేస్తూ మన ద్వారా దేవుడు ఇంకా గొప్ప కార్యాలు జరిగించాలని ఈ చిన్న వాక్యం దేవుడు దీవించడం ఉంది.